ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 39వ అధ్యాయాన్ని చదువుకుందాం. నేను ఇలా అనుకున్నాను, నా మాటలలో తప్పిదం చేయకుండా నా జీవిత విధానాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గులు దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. నేను మౌనం వహించి ఊరుకున్నాను, మంచి సంగతులు కూడా మాట్లాడలేదు. కానీ నా బాధ అధికతరమైంది. నాకు గుండెలో మంట రగులుకుంది. తలపోసుకుంటూ ఉంటే తాపం ఎక్కువైంది. అప్పుడు నోరు తెరిచి మాట్లాడాను. యెహోవా, నా అంతం గురించి నాకు తెలియచేయి. నేనెంతకాలం బ్రతుకుతానో, ఎప్పుడు గతించిపోతానో తెలుసుకోవాలని ఉన్నాను. నా బ్రతుకును నీవు బెత్తెడంతగా చేశావు. నేను జీవించే కాలం నీ దృష్టిలో ఏమీ లేనట్టే. మనిషి అన్న తర్వాత అతడు కేవలం ఊపిరిలాగా ఉన్నాడు అంతే. అటు ఇటు తిరుగాడే మనుషుల ఉనికి నీడలాంటిదే. సందడిగా ఉన్నవాళ్ళు ప్రయత్నాలన్నీ గాలి మాత్రానికే. మనిషి ధనం పోగు చేస్తాడు, కానీ అది ఎవరి పాలవుతుందో తెలియదు. ప్రభు, నేను దేనికోసం ఎదురు చూస్తున్నట్టు నా ఆశాభావం నీలోనే. నా అతిక్రమ కార్యాలన్నిటి నుంచి నన్ను విడిపించు. బుద్ధి భక్తి లేని వాళ్ళ ఎదుట నన్ను నిందల పాలు కానీయకు. జరిగిన దానిని నీవే జరిగించావు కనుక నా నోరు తెరవకుండా మౌనం వహిస్తున్నాను. నన్ను దెబ్బలు కొట్టడం మానుకో. నీ చేయి చేసిన గాయాల వల్ల నేను చచ్చిపోతున్నాను. పాపాల కారణంగా నీవు మనిషిని చీవాట్లు పెట్టి శిక్షిస్తావు. చిమ్మటలు బట్ట కొట్టినట్లు నీవు అతడి ప్రియమైన వాటిని చెడగొట్టి వేస్తావు. మనిషి అన్న తర్వాత అతడు కేవలం ఊపిరిలాగా ఉన్నాడంతే. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర చెవిని పెట్టు. నా కన్నీళ్లు చూసి ఊరుకోబోకు. నేను నీ అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను పరదేశిని. ఇంకా నా మీద దృష్టి మరలించుకో. నేను లేకుండా పోయే ముందు నాకు సంతోషం కలగనీయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.